Welcome to తీసుకోవాలని Rishi చేస్తున్నాను Technical Hub అనుకుంటే Telugu. సో మీరు బెటర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, సో ఇంకా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవాలి, ఇంకా ప్రీమియం రిలేటెడ్ వీడియో అసెట్స్ అనేది కావాలనుకున్నప్పుడు మీరు స్టోరీ బ్లాక్స్ అనేది తీసుకోవచ్చు. ఇందులో మనకు సో బిజినెస్ రిలేటెడ్ అండ్ వీడియోస్ ఉంటాయి, అండ్ బ్యాక్గ్రౌండ్స్, టెంప్లెట్స్, ఆల్ వీడియోస్ అండ్ మ్యూజిక్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనకు సో పెయిడ్లో కొంచెం ప్రీమియం ఉంటుంది. సో ఏదైతే ఫ్రీ వెబ్సైట్లో ఉందో సో అదే టైప్లో సో ఇంకొంచెం ప్రీమియం. సో ఇందులో 90% ఉంటే ఇంకో 10%, 100% ఇందులో ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో దీని ప్రైజింగ్ కూడా సో ఆఫ్టర్ మీకు పేమెంట్ వస్తున్నప్పుడు సో స్టార్టర్ ప్లానింగ్లో సో ₹1000 పర్ మంత్ ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఇంకా ఫాస్ట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ ఫుటేజెస్ ఉంటాయి పెయిడ్లో అయితే. సో పిక్సాబేలో అండ్ పిక్సెల్స్ కూడా మనకు నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది ఉంటుంది బిజినెస్ రిలేటెడ్. సో బిజినెస్ సెర్చ్ చేస్తుంటే నంబర్ ఆఫ్ వీడియోస్ ఇందులో కూడా ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి. సో అందులో ఏదైతే స్టోరీ బ్లాక్స్లో ఉంటాయో సో ప్రతి వీడియో క్లిప్ ఇందులో అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఓపెన్, క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్. సో ఆటోమేటిక్గా సో అన్లిమిటెడ్గా ఈ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ర్యాండమ్గా కొన్ని వీడియోస్ అనేది క్లిప్స్ అనేది 2Kలో డౌన్లోడ్ అవుతాయి. అండ్ స్టోరీ బ్లాక్స్లో కావాలంటే మనం 4K 8K వీడియోస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఆఫ్టర్ మీరు పేమెంట్ చేసిన తర్వాత సో ఎవరైతే టాప్ క్రియేటర్స్ అనేది వర్క్ చేస్తుంటారో సో వాళ్ళు ఈ స్టోరీ బ్లాక్స్ అనేది సో వాళ్ళే మీకు ప్రొవైడ్ అనేది చేస్తుంటారు. సో రెగ్యులర్గా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రీలాన్సర్ వీడియో తోటి ఎడిటర్ చేయించుకున్నప్పుడు సో వాళ్ళే ఓన్గా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటారు. సో ఆ సబ్స్క్రిప్షన్ లింక్, పాస్వర్డ్, ఈమెయిల్స్ అనేది సో మీకే షేర్ అనేది చేస్తుంటాం. సో ఫుల్ టైమ్గా వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ మీ వీడియోస్కి యూజ్ అవుతారు అనుకుంటే సో మీకు యూట్యూబ్ నుండి మనీ జనరేట్ అవుతుంది అండ్ లేదంటే వీడియో ఎడిటింగ్ నుండి మనీ జనరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ సబ్స్క్రిప్షన్స్ కోసం మనం ₹1000 పెట్టడం సో డిఫికల్ట్ ఏం కాదు. సో స్టార్టింగ్లో ప్రాక్టీస్ రిలేటెడ్లో అయితే సో ఇక్కడున్న ఫ్రీ వెబ్సైట్స్ అనేది యూజింగ్ అనేది చేసుకోండి. సో జస్ట్ డ్రాగన్ అప్ టు సో కట్స్ ఇవన్నీ మనకు వెరీ ఇంపార్టెంట్. సో ఎడిటింగ్ ఫీల్డ్లో సో మెయిన్గా బ్యాక్గ్రౌండ్ని కట్ చేయడమే సో ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్స్ అనేది ఓన్లీ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేస్తాం, లేదంటే ఇమేజ్ యానిమేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ సో ఎఫెక్ట్స్ కంట్రోల్లో ప్రతిదీ మనకు యూజ్ అనేది అవ్వదు. సో జనరేట్ అండ్ ర్యాంప్ వరకు చూసాం కదా. సో జస్ట్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఒక వీడియో క్లిప్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అనేది యాడ్ చేసుకోండి. సో చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అంటే మళ్ళీ సో ఎవ్రీ టైమ్ సీక్వెన్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ దీన్ని కూడా చూద్దాం. రైట్ క్లిక్, న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్ క్లిక్ చేసినప్పుడు ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు సో ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి. చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అంటే మనం చూస్ చేసుకుంది 1920. సో ఇక్కడ దీనికైతే ఏదైతే ఉంటుందో ఇది 4K 2Kలోకి కన్వర్ట్ అని అయిపోయింది. 3840 అండ్ 2160. సో డిఫరెంట్ సైజ్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో యాక్చువల్ మనం తీసుకున్న సీక్వెన్స్ సో రైట్ క్లిక్ అండ్ న్యూ ఐటమ్ సీక్వెన్స్లో 1920 అని తీసుకున్నాం 25 ఫ్రేమ్స్. ఇక్కడ చూడండి సీక్వెన్స్ 2 ఉంది కదా. సో క్లోజ్, నేను కూడా క్లోజ్. సో న్యూ సీక్వెన్స్ అనేది తీసుకుందాం అండ్ రైట్ క్లిక్, న్యూ ఐటమ్, సీక్వెన్స్, లేదంటే కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా సీక్వెన్స్ విండో అనేది ఓపెన్ అవుతుంది. 25 ఫ్రేమ్స్. సో ఫుల్ హెచ్డి అండ్ ఓకే. సో ఇప్పుడు ఇది ఫుల్ హెచ్డి సైజ్. సో మనం జస్ట్ క్లిక్ చేస్తుంటే సో మనం ఏదైతే సైజ్ అనేది క్రియేట్ చేసుకున్నామో సో దాని సైజ్కి సంబంధించిన ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటుంది. జస్ట్ ఒకసారి సెలెక్ట్ అండ్ గో టు సీక్వెన్స్. సో డిసెలెక్ట్లో ఉంటే మళ్ళీ సీక్వెన్స్ సెట్టింగ్స్ అనేది ఎనబుల్ అని అవ్వదు. డిసేబుల్లో కనిపిస్తుంది కదా ఎఫెక్ట్. జస్ట్ సెలెక్ట్ అండ్ ఓపెన్ సీక్వెన్స్ సెట్టింగ్స్. ఇక్కడ 1920, 1080, 25 ఫ్రేమ్స్ అండ్ ఎడిటింగ్ మోడ్ డిఎస్ఎల్ఆర్. ఇక్కడ తీసుకున్న మన సైజెస్ అనేది ప్రతిదీ కనిపిస్తుంది కదా. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సేమ్ సీక్వెన్స్లోకి చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అంటే సో మళ్ళీ సీక్వెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే 3840 సో 24 ఫ్రేమ్స్కి చేంజ్ అనేది అయిపోయింది. సో అలాంటి మిస్టేక్ రావద్దు అనుకున్నప్పుడు కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని యాడ్ చేసుకున్నప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ సైజ్ని రైట్ క్లిక్ చేసుకొని సెట్ టు ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఫ్రేమ్ సైజ్లోకి సెట్ అనేది అవుతుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ
సో బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ కంట్రోల్ ఆప్షన్స్లో జనరేట్ తర్వాత రిస్టోర్స్ అండ్ కలర్ కరెక్షన్స్ కంప్లీట్ అయిపోయిందిగా. ఛానల్ అడ్జస్ట్మెంట్స్, సో బ్లర్ అండ్ షార్ప్ అండ్ టూల్స్ కూడా చెక్ చేసుకున్నాం. జస్ట్ డ్రై అండ్ డ్రాప్ టు వీడియో క్లిప్. సో జస్ట్ వన్ క్లిక్లోనే మనకు ఇమేజ్ అనేది బ్లాక్ అండ్ వైట్ యాడ్ అయిపోయింది. అండ్ కంప్లీట్గా వీడియో కాకుండా సో కొన్ని సెకండ్స్ తర్వాత సో ఏదైనా 5 సెకండ్స్ ఉంది. సో 5 సెకండ్స్ నుండి 6 సెకండ్స్ వరకు సో బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ రావాలి అనుకున్నప్పుడు సో స్టార్టింగ్ కంట్రోల్ కే కట్ అండ్ 6 సెకండ్స్ వరకు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ కే అండ్ డిలీట్. సో ఎఫెక్ట్స్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో కంప్లీట్గా లెఫ్ట్ క్లిక్తో డ్రాగ్ అండ్ డ్రాప్, రైట్ క్లిక్ రిమూవ్ అట్రిబ్యూట్స్. బ్లాక్ అండ్ వైట్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది కదా. సో సెట్ టు ఫ్రేమ్ సైజ్ అగైన్ సో ట్రాన్స్ఫార్మ్ రిమూవ్ అయిపోయింది. సో ఓన్లీ ఈ పర్టికులర్ ఫ్రేమ్ వరకే సెలెక్షన్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేస్తుంటే కంప్లీట్గా ఉంటుంది. అండ్ సటన్ ఫ్రేమ్ వరకే సో ఎక్కడైతే మనం కట్ చేసుకున్నామో సో ఆ ఫ్రేమ్ వరకే బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. లేదంటే ఫుల్ క్లిప్లో అయితే ఫుల్ క్లిప్ అండ్ షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్స్ కూడా కనిపిస్తుంది. సో దీనికి ఎలాంటి వాల్యూస్ని డిక్రీజ్ చేసుకోవాలనుకున్నా అండ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా ఎలాంటి వాల్యూస్ ఆప్షన్స్ లేదు. జస్ట్ సర్కిల్ ఆప్షన్స్ ఉంది. ఇక్కడ సర్టెన్ ఏరియా వరకు సెలెక్షన్ మాస్క్ని యాడ్ చేసుకొని సో మనకు నచ్చిన ఏరియా వరకు చేసుకోవచ్చు. అండ్ ఇన్వర్టెడ్ క్లిక్ చేస్తుంటే సో ఇప్పుడు ఓన్లీ ఫేస్ వరకు సెలెక్ట్ అయింది. సో మిగతా ఏరియా సో పర్ఫెక్ట్గా ఉంది. ఇన్వర్ట్ క్లిక్ చేస్తుంటే ఓన్లీ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మిగతా ఏరియా బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ అని అవుతుంటుంది. జస్ట్ ఒక ఇమేజ్ని ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్ సో అగైన్ కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తుంటే బ్యాక్ కట్స్ కూడా రిమూవ్. నెక్స్ట్ కలర్ పాస్. సో కలర్ పాస్ కూడా మనకు రెగ్యులర్గా యూస్ అనేది అవ్వదు. సో సేమ్ మనకు ఏదైతే బ్లాక్ అండ్ వైట్ లాగానే వర్క్ అని అవుతుంటుంది. సెట్ టు ఫ్రేమ్ సైజ్ సో అగైన్ కలర్ పాస్. సో ఇక్కడ మనం బ్లాక్ అండ్ వైట్ని కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు బ్లాక్ అండ్ వైట్ యాడ్ అవ్వాలనేది ఇక్కడ చూస్ హైడ్రాపర్ టూల్తో బ్లూ కలర్ని చూస్ చేసుకొని సాచురేషన్ని డిక్రీజ్ అనేది చేస్తుంటే అక్కడ ఉన్న కలర్ అనేది సో మనకు సాచురేట్ అనేది అవుతుంటుంది బ్లాక్ అండ్ వైట్. అండ్ ఫేస్ని సెలెక్షన్ సో రీసెట్. సో ఫేస్ని సెలెక్షన్ అండ్ డిక్రీజ్ చేస్తుంటే సో ఫేస్ వరకు కాకుండా మిగతా ఏరియా బ్లాక్ అండ్ వైట్ అని అవుతుంటుంది. సో దాన్ని మనం మాస్కింగ్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఈ కలర్ పాస్ కూడా మనకి ఎక్కువ యూజ్ అని అవ్వదు. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కలర్ రీప్లేస్ కూడా సేమ్ ఆప్షన్స్. సో జస్ట్ ఏదైనా కలర్స్ని అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు సో యూజింగ్ చాలా ఐడ్రాపర్ టూల్తో క్లిక్ అనేది చేసినప్పుడు సేమ్ అదే కలర్ ఉన్న ప్లేసెస్లో కలర్ అనేది అప్లై అవుతుంది. సో చేంజ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కలర్స్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే గ్రీన్ కలర్ క్లిక్ చేస్తుంటే గ్రీన్ అనేది అప్లై అవుతుంటుంది. సో జస్ట్ కలర్ అప్లై చేసుకోవడం అంతే, కలర్ రీప్లేస్. సో వేరే డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కలర్స్ సేమ్ అప్లై అనేది అవుతుంటుంది. జస్ట్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ గ్రీన్ కలర్ క్లిక్ చేస్తుంటే సో ఆ గ్రీన్ కలర్ మొత్తం బ్యాక్గ్రౌండ్కి రీప్లేస్ అనేది అవుతుంటుంది. సో దీనికి కలర్ రీప్లేస్ టూల్ అనేది యూజింగ్ అనేది చేస్తుంటాం. అండ్ గామా కరెక్షన్స్ కూడా సో బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్రైట్నెస్ సేమ్. గామా అనేది ఓల్డ్ వర్షన్స్లో సో ఇప్పుడు బ్రైట్నెస్ అండ్ ఎక్స్పోజర్ అనేది అంటున్నాం కదా. సో బ్రైట్నెస్ని డార్క్నెస్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే సో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తోటి ఎలా యూజ్ చేస్తున్నామో ఓల్డ్ వర్షన్స్లో గామా కరెక్షన్స్ అనేది యూజింగ్ అని చేసేవాళ్ళు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఏదైనా వాల్యూస్ని మనం 10% ఉంది సో 20కి చేంజ్ చేస్తుంటే సో డార్క్నెస్ అనేది క్రియేట్ అని అవుతుంటుంది ఇమేజ్. అండ్ 10కి సో రీసెట్లో సో 10కి డిక్రీజ్ అనేది చేస్తుంటే సో ఆర్ 8 ఇమేజ్ బ్రైట్నెస్ అనేది చేంజ్ అని అవుతుంటుంది కంప్లీట్గా ఓవరాల్ ఇమేజ్. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇక్కడ ఎఫెక్ట్ సింబల్ అనేది కనిపించకపోతే మీకు ప్లస్ సింబల్ యాడ్ చేసుకోండి. సో ఇంకా కొన్ని టూల్స్ అనేది బటన్ అనేది యాడ్ అవుతుంటుంది. జస్ట్ ఎఫెక్ట్ సింబల్ని డ్రాగ్ అండ్ డ్రాప్. అండ్ కెమెరా సింబల్ కూడా యూజ్ అవుతుంటుంది. అండ్ షో రూలర్స్ అండ్ గ్రిడ్స్ సేఫ్ మార్జిన్స్. సో ఈ 4ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఓకే. ఎఫెక్ట్స్ని క్లిక్ చేస్తుంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్. డార్క్నెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే డార్క్నెస్లోకి కూడా కన్వర్ట్ అని చేసుకోవచ్చు. సో లిటిల్ బిట్
ఇమేజ్ కలర్ కరెక్షన్స్ కోసం ఈ ఇమేజ్ కంట్రోల్స్ అనేది యూజ్ అని అవుతుంటుంది. సో ఇందులో ఒక బ్లాక్ అండ్ వైట్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంటుంది. సో విఆర్ బ్లర్ మీన్స్ జస్ట్ ఏదైనా క్లిప్స్ అనేది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనదర్ క్లిప్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇక్కడ ఉన్న విఆర్ బ్లర్ ఎఫెక్ట్స్ అనేది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఇంక్రీజ్ చేస్తుంటే టాప్ లో మనకు బ్లర్ అనేది అప్లై అనేది అవుతుంటుంది. సో కంప్లీట్ గా బ్లర్. సో జస్ట్ గ్యాస్ అండ్ బ్లర్ లాగానే వర్క్ అవుతుంటుంది. సో బట్ మిడిల్లో సో లిటిల్ బిట్ మిడిల్లో డౌన్గా అవుతుంటుంది అండ్ ఎడ్జెస్కి ఎక్కువ బ్లర్ అని అవుతుంటుంది. సో వీఆర్ లైక్ బ్లర్ సేమ్ గ్యాస్ అండ్ బ్లర్ లాగానే వర్క్ అని అవుతుంటుంది. సో ఎనీ చేంజెస్ మనకి ఇంకా డిఫరెంట్ చేంజెస్ కూడా మనకు ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. సో ఇందులో అండ్ ఇంక్రీజ్ బ్లర్ అండ్ మోనోస్కోపిక్ అండ్ స్టీరియో ఆప్షన్స్లో చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో వీఆర్ రిలేటెడ్లో సో లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి సో బ్లర్ ఎఫెక్ట్స్ని మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో వర్టికల్గా అండ్ డీటెయిల్స్గా. సో విఆర్లో మనం వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే సో విఆర్ క్లిప్స్కి అయితే సో ఈ బ్లర్ అనేది క్రియేట్ అనేది చేస్తుంటాం. సో రెగ్యులర్గా మనకు విఆర్ ఫుటేజెస్ అనేది ఇప్పుడు ఏం లేవు. సో విఆర్ క్రోమాటిక్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఈ ఎఫెక్ట్స్ని మనం ట్రాన్సిషన్స్కి గ్లిచ్ ట్రాన్సిషన్స్కి యూజింగ్ అనేది చేస్తుంటాం. సో సమ్ క్లిప్స్కి యాడ్ చేసినప్పుడు సో గ్లిచ్ ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్కి మూవ్మెంట్ అవుతున్నప్పుడు సో సర్టెన్ ఫ్రేమ్స్కి కంట్రోల్ కేతో యాడ్, మిగతా వాటికి రిమూవ్. ఇక్కడ సౌండ్ పిక్సర్వేలో డౌన్లోడ్ చేసుకొని సౌండ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ అని చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ గ్లిచ్. ఇలాంటి గ్లిచ్ సౌండ్ ఎఫెక్ట్స్కి ఈ ట్రాన్సిషన్స్ అనేది యూజింగ్ అని చేస్తాం సర్టెన్ ఫ్రేమ్స్ రిలేటెడ్లో. సో దీన్ని కంప్లీట్గా యానిమేట్ చేసుకోవచ్చు. సో ఎక్కడి వరకు అయితే సౌండ్ ఎఫెక్ట్ ఉందో సో ఆ స్పేస్ వరకే స్టార్టింగ్లో ఉంది కదా. అండ్ సితో కట్, ఎరేజర్ టూల్, రేజర్ టూల్కి సి అండ్ ఎరేజర్ టూల్ కూడా సేమ్ ఆప్షన్స్ అండ్ కట్. సో ఎక్కడి వరకు అయితే క్లిప్ ఉందో సో దాన్ని ట్రిమ్ అవుట్. ఇలాంటి ఒక ట్రాన్సిషన్ అప్లై చేసుకోవాలనుకుంటే సో ఈ విఆర్ ఆప్షన్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో విఆర్ క్రోమాటిక్ అనేది సో ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్లోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఒక గ్లిచ్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది అవుతుంటుంది. సో ఇది ట్రాన్సిషన్స్కి డిఫాల్ట్ ట్రాన్సిషన్స్కి లైట్ ఎఫెక్ట్స్ మనం ఎలా అయితే అప్లై చేసుకుంటామో సేమ్ అదే టైప్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు సో ఫుటేజ్ అనేది విఆర్ లాగా కన్వర్ట్ అని అవుతుంటుంది. సో కలర్స్ అనేది అప్లై అవుతుంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ లైట్ ట్రాన్సిషన్స్ అప్లై అనేది చేస్తుంటాం కదా. సో అదే టైప్లో సో ఇలాంటి ఫిల్మ్ బర్న్ అండ్ గ్లిచ్ ట్రాన్సిషన్స్కి సో ఈ లైట్ ఎఫెక్ట్స్ అనేది సో ఇక్కడే ఓన్గా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. క్రియేట్ అని అవుతుంటుంది. ఇది కూడా మనం మాన్యువల్గా వీడియో క్లిప్స్ని అప్లై చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ వీఆర్ కలర్ గ్రేడియంట్స్ అనేది క్లిక్ చేస్తుంటే సో సేమ్ మనకి ఏదైతే సో జనరేట్ ఆప్షన్స్లో 4 కలర్ ఉందో సేమ్ దీనిలాగానే సో 4 కలర్ కాకుండా సో ఇంకా మల్టిపుల్ కలర్స్ గ్రేడియంట్స్ని అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ వీఆర్ కలర్ గ్రేడియంట్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో దీని సైజెస్ని మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 10, 8 to 7 అండ్ 7కి చేంజ్ అని అవుతుంటుంది. అండ్ 6 అండ్ 4 మాన్యువల్గా మనం ఎక్కడైతే 4 కలర్ గ్రేడియంట్స్ అప్లై అనేది చేస్తామో సో దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. 8 కావాలంటే 8 అండ్ టర్న్ ఆఫ్ చేసుకుంటే మనకు సో ఇంకా సో దాన్ని సైజెస్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు ఫుల్ సైజ్లోకి అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో స్కేల్ బిట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అండ్ పాయింట్ నంబర్స్ని క్లోజ్అప్ అండ్ గ్రేడియంట్ పవర్స్ని కూడా మనం సో షార్పెన్ అండ్ బ్లెండింగ్. సో ఒక కలర్ నుండి ఒక కలర్
కలర్కి ఈ గ్రేడియంట్ పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే జస్ట్ బ్లెండింగ్ అనేది అవుతుంటుంది. అండ్ ఇక్కడ బ్లెండింగ్ బ్యాక్గ్రౌండ్తో మనం బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ సాలిడ్ కలర్ లేయర్ పైనే వర్క్ అనేది అవుతుంటుంది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి బ్లెండింగ్ మోడ్స్ అనేది అప్లై చేసినప్పుడు సో కింద బ్లెండింగ్ మోడ్ ఆప్షన్స్ ఉంది. సో దాన్ని క్లిక్ చేస్తుంటే ఓన్లీ కలర్డే కనిపిస్తుంటుంది. సో వాల్యూస్ అనేది కొన్ని చేంజెస్ చేసిన తర్వాత సో లేదంటే నార్మల్ రీసెట్ డైరెక్ట్గా అప్లై. సో వీడియో క్లిప్ పైన అప్లై చేసినప్పుడు వీఆర్ కలర్ గ్రేడియంట్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. అండ్ ఇక్కడ నార్మల్ మోడ్ నుండి సో మల్టిప్లై క్లిక్ చేసినప్పుడు సో ఒక్కొక్క డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది ఓల్డ్ వర్షన్స్ ఎఫెక్ట్స్లోకి యాడింగ్ అనేది అవుతుంటుంది. ఓవర్లే అండ్ సాఫ్ట్ లైట్. సో కలర్స్ అనేది బ్యాక్గ్రౌండ్స్కి అప్లై అనేది అవుతుంటుంది. సో కలర్ డాట్స్ అండ్ లైట్. సో ఒక్కొక్క ఎఫెక్ట్కి సో ఒక్కొక్క కలర్ అనేది అప్లై అనేది అవుతుంటుంది. జస్ట్ కలర్స్ చేంజ్ చేసుకోవాలి ఇమేజ్లో అనుకున్నప్పుడు సో విఆర్ కలర్ గ్రేడియంట్స్ అనేది యూజ్ అవుతుంటుంది. అండ్ నన్ను క్లిక్ చేసుకొని అండ్ 2 పాయింట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఓన్లీ 2 పాయింట్స్లో కలర్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్స్ని లో ఉంది కదా. సో ఇక్కడ యారో క్లిక్ చేస్తుంటే పాయింట్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో ఇక్కడ మనం కలర్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. చూస్ కలర్స్ టు డిఫరెంట్ కలర్. అండ్ ఇక్కడ ఉన్న కలర్స్కి రెడ్ కలర్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్స్ కలర్స్ మనం ఎన్నైతే 8 పాయింట్స్ ఉన్నాయో కంప్లీట్గా సో ఈ 8 పాయింట్స్ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ పవర్ అండ్ బ్లెండింగ్ మోడ్ ప్రతిదీ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ బ్లెండింగ్ మోడ్స్ని చేంజ్ చేసుకోనికి ఈ విఆర్ కలర్ గ్రేడియంట్స్ అనేది యూజ్ అవుతుంటుంది. అండ్ విఆర్ డీనాయిస్ అనేది సో కంప్లీట్ సో ఇందులో ఎక్కువ యూజ్ అయ్యేది విఆర్ ఇమర్సివ్ వీడియో ఎఫెక్ట్స్లో విఆర్ డీనాయిస్ అనేది ఎక్కువ యూజ్ అనేది అవుతుంటుంది. అండ్ షార్పెన్ టూల్స్. సో ఏదైనా వీడియో క్లిప్ ఆర్ ఇమేజ్లో ఇలాంటి గ్రెయిన్స్ అనేది వస్తుంటారు. సో మన మొబైల్స్లో షూట్ చేసినప్పుడు చాలా వరకు సో ఇమేజెస్లో అండ్ కొన్నిసార్లు లైటింగ్ ఎక్కువ యాడ్ అయినప్పుడు సో నైట్ షూట్లో క్రియేట్ అనేది చేసినప్పుడు మొబైల్స్లో ఏదైనా షూట్ చేసినప్పుడు మీకు వీడియో ఇలాంటి క్లిప్స్ అనేది ఎప్పుడైనా యాడ్ అయినా సో లైటింగ్ ఎక్కువ యాడ్ అయినప్పుడు అండ్ లేదంటే సో ఐఎస్ఓ ఎక్కువ యాడ్ చేసినప్పుడు కెమెరాస్లో షూట్ చేసే ఎవరైతే ఉన్నారో సో ఐఎస్ఓ ఎక్కువ యాడ్ అయ్యి లైటింగ్ అనేది చేంజ్ అయ్యి నైట్ మోడ్లోకి చేంజ్ అయినప్పుడు ఇలాంటి డీనాయిస్ అనేది అప్లై అనేది అవుతుంటుంది వీడియో క్లిప్స్కి. సో అలాంటప్పుడు సో ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్స్లో డీనాయిస్ని యాడింగ్ అండ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో ఆ డీనాయిస్ అనేది రిమూవ్ అయిపోయి బ్లర్ ఎఫెక్ట్లోకి అప్లై అని అవుతుంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో మొత్తం సో ఏదైతే డాట్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయో సో ఆ డాట్స్ ఎఫెక్ట్ మొత్తం క్లియర్ అనేది అవుతుంటాం. సో జస్ట్ ఇంక్రీజ్ చేసుకుని సరిపోతుంది ఈ వాల్యూస్ని. సో లిటిల్ బిట్ మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో తర్వాత దీనికి షార్పెన్ అనేది అప్లై అనేది చేయాలి. షార్పెన్ టూల్ షార్ప్నెస్ని అప్లై చేసినప్పుడు అగైన్ డీటెయిల్స్ అనేది మళ్ళీ పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుంటాం. సో ఇక్కడ ఏదైతే డాట్స్ అనేది ఉంటుందో సో డాట్స్ని లిటిల్ బిట్ రిమూవ్ అనేది చేసేస్తుంది. దాని తర్వాత స్కేల్ సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని సరిపోతుంది. సో మోషన్స్లోకి వెళ్ళి అండ్ స్కేల్ సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు సో ఆ బ్లర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సో డాట్స్ ఎఫెక్ట్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఈ డీ నాయిస్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో యాక్చువల్ ఇమేజ్ కూడా బ్లర్ అనేది ఉంది. డాట్స్ అనేది రిమూవ్ అనేది అవుతుంటుంది. సో వీటిని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు కంప్లీట్గా. సో కంప్లీట్గా డిక్రీజ్ చేస్తుంటే సో డిక్రీజ్ చేసేటప్పుడు సో వాల్యూస్ అనేది స్లోగా డిక్రీజ్ అనేది చేయాలి. సో షార్పెన్ టూల్ రిమూవ్ అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు డీనాయిస్ సో లిటిల్ బిట్ వరకు కంప్లీట్గా 20% ఎఫెక్ట్ వరకు యాడింగ్ అనేది అయిపోయింది. స్లోగా ఈ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అనేది చేయాలి. జూమ్ ఇన్ సో బ్లర్నెస్ అనేది అప్లై అవుతుంటుంది. అండ్ ఏదైతే డాట్స్ ఉన్నాయో సో డాట్స్ని కంప్లీట్గా రిమూవ్ అనేది చేస్తుంది. కంప్లీట్గా డాట్స్ ఉంది కదా ఇమేజ్ దాన్ని స్మూత్నెస్లోకి యాడింగ్ అనేది అవుతుంటుంది. సో మళ్ళీ సాల్ట్ అండ్ పెప్పర్స్ అంటే మళ్ళీ నార్మల్ వాల్యూస్లోకి డాట్స్ వాల్యూస్లోకి చేంజ్ అవుతుంటుంది. సో ర్యాండమ్ వాల్యూ అంటే స్మూత్లోకి అప్లై అనేది అవుతుంటాం. ఇందులో కూడా సబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి కూడా మనం మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ డినైస్ ఏదైతే యారో ఉందో
సో ఇక్కడ కూడా మనకు వాల్యూ బటన్ వచ్చింది కదా, సో ఇలా మనం చెక్ చేసుకుంటూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీని తర్వాత సో క్లారిటీ మళ్ళీ ఎన్హాన్స్ అవ్వాలనుకున్నప్పుడు సో బ్లర్గా ఉన్న ఇమేజ్ని కంప్లీట్గా స్మూత్ అయిన చేసుకున్న తర్వాత కంప్లీట్గా 1%కి యాడ్ చేస్తుంటే ఏదైతే డాట్స్ మొత్తం ఫేస్ పైన రిమూవ్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ షార్పెన్ టూల్ని యాడ్ చేసుకొని సో ఏదైతే బ్లర్ అప్లై అయిందో సో బ్లర్ అప్లై అయిన వాటిని మనం స్లోగా రిమూవ్ అనేది చేసుకుంటే సో షార్పెన్ ఇమేజ్లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. సో బ్లర్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న టూల్ నుండి సో ఫేస్లో ఉన్న నాయిస్ అనేది రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో బ్లర్లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. సో దీన్ని మనం డీనాయిస్ అనేది అంటుంటాం. సో ఇలాంటి క్లిప్స్లో ఎప్పుడైనా యాడ్ అయినప్పుడు సో మనం డీనాయిస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మనకి ఇక్కడ ఆప్షన్స్లో వర్క్ స్పేస్ అండ్ కలర్ గ్రేడింగ్లోకి వెళ్తే సో ఇంకా స్మూత్నెస్ ఆప్షన్స్ అనేది ఇక్కడ కూడా ఉంటాయి మనకి ఇందులో. కర్వ్స్ అండ్ టింట్స్ రిలేటెడ్లో క్రియేటివ్లోకి వెళ్తే సో ఇక్కడ కూడా ఫేడెడ్ ఫిలిం అండ్ షార్ప్నెస్ని మనం ఇక్కడ ఉంచినట్టు కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. షార్ప్నెస్ రిమూవ్ అండ్ క్లారిటీ ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే సో ఇవి అన్ని అడ్వాన్స్ ఆప్షన్స్లో యాడింగ్ అనేది అవుతుంది. సో ఒరిజినల్ ఇమేజ్ సో ఇలా డాట్స్ కంప్లీట్గా డాట్స్ ఉంది కదా, సో ఆఫ్టర్ నాయిస్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా స్మూత్గా కన్వర్ట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ కూడా మనం షార్ప్నెస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా అండ్ స్మూత్నెస్కి అప్లై చేసుకోవాలనుకుంటే సో దానికి సపరేట్గా ప్లగిన్స్ అనేది ఉంటుంది. సో ఆ ప్లగిన్స్ మీకు లింక్స్ ప్రొవైడ్ చేసి జస్ట్ సింపుల్గా మనం ప్రీసెట్స్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సో ఫేస్లో ఉన్న వన్ డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ అప్లై చేస్తుంటే మీకు స్కిన్ అనేది స్మూతింగ్ అనేది అవుతుంది. సో ఇలాంటి డార్క్ స్కిన్స్ అయినా మనం స్మూత్ అనేది చేసుకోవచ్చు. సో దానికోసం సపరేట్గా ప్లగిన్స్ అనేది ఉంటుంది. సో చూస్ ఎడిటింగ్ విండోస్ వర్క్ స్పేస్లో అండ్ రీసెట్ ఎసెన్షియల్. సో నెక్స్ట్ ఆప్షన్స్లో సో గ్లిచ్ ట్రాన్సిషన్ సో ఏదైతే మనం ఇందాక అప్లై అనేది చేసామో సో ఇలాంటి గ్లిచ్ ఎఫెక్ట్స్ని సో ఓల్డ్ వర్షన్స్ గ్లిచ్ ఎఫెక్ట్స్ లాగా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అన్ని ట్రాన్సిషన్స్ని క్రియేట్ చేయడానికి సో ఇక్కడున్న గ్లిచ్ ఎఫెక్ట్స్ అనేది యూజరింగ్ అవుతుంది. సో దీనికి బదులు మనం ఓన్గా డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇందులో మనకి యూజ్ అయ్యేది డీనాయిస్ అండ్ షార్పెన్ టూలే ఎక్కువ యూజ్ అనేది అవుతుంది. అండ్ అగైన్ నాయిస్ సో ఇలాంటి కలర్ నాయిస్ కూడా స్మోక్ ఎఫెక్ట్స్ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇవి కంప్లీట్గా యానిమేట్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ ఫేషియల్ స్మోక్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోవాలి. సో జస్ట్ ఈ కాంట్రాస్ట్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైట్నెస్ అండ్ డార్క్నెస్ స్కై రిలేటెడ్ అండ్ స్మోక్ బ్యాక్గ్రౌండ్స్ని యూజ్ చేసుకొని సో వీటిపైన మనం టెక్స్ట్ అండ్ వీడియో యానిమేషన్ చేసుకోనికి సో ఈ ఫ్రాక్టల్ నాయిస్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ విఆర్ గ్లో ఎఫెక్ట్ సో ఇవన్నీ జస్ట్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్లో యూజ్ చేసుకోనికి అండ్ విఆర్ గ్లో ఎఫెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఏదైతే మనం ఏరియాస్ అనేది ఉందో సో ఏరియాస్ని గ్లో అనేది క్రియేట్ అనేది చేస్తుంటాం. సో ఇక్కడ లైట్ అండ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో వైట్ రిలేటెడ్లో సో ఆ ఎఫెక్ట్స్ని మనం గ్లో లాగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో దాని కలర్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లైట్గా రెడ్ కలర్స్ అనేది అప్లై అనేది అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్లో లిటిల్ బిట్ కార్నర్లో ఏదైతే ఉందో సో వాటిని లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూస్ కలర్ డార్క్ అండ్ సాచురేషన్ అడ్జస్ట్మెంట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ గ్లో ఎఫెక్ట్. సో ఇలాంటి లైట్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అని అవుతుంటాం. సో ఇంటెన్సివ్ సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ గ్రేడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఈ విఆర్ గ్లో ఎఫెక్ట్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తుంటే మనకి ఇక్కడ ప్లే అనేది అవుతుంటుంది కలర్. సో ఇవి కూడా మనం ట్రాన్సిషన్స్లో అప్లై అనేది అవుతుంటాం. జస్ట్ ఇలా లైట్ లీక్ అనేది యాడ్ అయ్యి రిమూవ్ అవుతుంటుంది అండ్ నెక్స్ట్ క్లిప్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ 0 to సో లూమా ఎఫెక్ట్ అండ్ కొన్ని ఫ్రేమ్స్కి ఇక్కడ నుండి కూడా మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు అండ్ అగైన్ 0 సో ఫ్రంట్కి అండ్ బ్యాక్కి అండ్ అప్ యారో లైట్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంటుంది అండ్ కంప్లీట్గా మళ్ళీ
యాడ్ చేస్తుంటే రిమూవ్. సో ఈ కీ ఫ్రేమ్స్ అనేది నియర్ బై యాడింగ్ అనేది చేసుకొని సో స్టార్టింగ్ లో ఒక లైట్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఈ క్లిప్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. జస్ట్ ప్లే. మళ్ళీ నార్మల్ క్లిప్ లోకి యాడింగ్ అనేది అవుతుంటాం. క్లిప్ చేంజ్. ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్ యాడ్ అయిపోయి గ్లో ఎఫెక్ట్ సో మళ్ళీ నార్మల్ లాగా కన్వర్ట్ అవుతుందో. సో ఈ ట్రాన్సిషన్ ని ఇంకా తక్కువ డ్యూరేషన్స్ లో చేసుకోవాలనుకుంటే సో ఏదైతే కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేస్తుంటామో సో కీ ఫ్రేమ్స్ ని సో ఎంత నియర్ బై యాడ్ చేస్తుంటే సో అన్ని ఫ్రేమ్స్ అనేది దగ్గర జూమ్ ఇన్ ఆప్షన్ కదా. సో ప్లస్ క్లిక్ చేస్తుంటే జూమ్ అవుతుంటది. సో ఇక్కడ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్ లో మనకు ఫ్రేమ్స్ అనేది కనిపిస్తుంటే 26 అండ్ ఓన్లీ 26 19 ఫ్రేమ్స్ అనేది కూడా సో అక్కడ నుండి 27 ఫ్రేమ్స్ వరకే యాడ్ అవ్వాలనుకున్నప్పుడు సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు మిడిల్. సో ఇంకా ఇన్ డెప్త్ ఇంకా క్లోజ్అప్ లో యాడ్ చేసుకుంటే ప్లే. ఇలాంటి ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది లైట్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది అవుతుంటుంది. దానికి ఉన్న సౌండ్ ఎఫెక్ట్ కూడా అప్లై అనేది చేస్తాం. సౌండ్ ఎఫెక్ట్ ఎక్కడైతుందో సో అక్కడ వరకు అడ్జస్ట్మెంట్. అగైన్ ప్లే. ఇలాంటి మాన్యువల్ గా మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న విఆర్ ఇమర్సివ్ వీడియో ఎఫెక్ట్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో వీటికి మనం ప్రీ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో ప్రీ టెంప్లెట్స్ ని యూజ్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సరిపోతుంది. లైట్ ఎఫెక్ట్స్ మనకు సో మనం ప్రొవైడ్ చేసిన దాంట్లో ట్రాన్సిషన్స్ లో లైట్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది, ఓవర్లేస్. సో అందులో నెంబర్ ఆఫ్ వీడియోస్ క్లిప్స్ అనేది ఉంటుంది కాబట్టి సో వాటిలో యూజింగ్ అనేది చేసుకో. అండ్ విఆర్ ప్రొజెక్షన్స్ రిలేటెడ్ లో కూడా మనకు నెంబర్ ఆఫ్ టూల్స్ అనేది ఉంటుంది. గ్లో ఎఫెక్ట్స్ కూడా ట్రై చేయండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కి మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో విఆర్ వీడియోస్ ఎవరైతే చూసారో ఉంటారో సో ఆ విఆర్ వీడియోస్ ని మనం క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఈ టూల్స్ తోటి మనం క్రియేట్ అనేది చేస్తుంటాం. అండ్ 3D అండ్ టాప్ నుండి కన్వర్ట్ చేసుకున్న వీడియోస్ లోకి విఆర్ లో ప్లే చేసినప్పుడు మనకు సో వాళ్ళకి పర్ఫెక్ట్ గా 3D ఫీలింగ్ లో యాడింగ్ అనేది అవుతుంటుంది జూమ్ ఇన్ లో. సో విఆర్ స్పెట్స్ అనేది ఉంటుంటాయి కదా సో క్లిప్స్ అండ్ వాటిని చూసినప్పుడు సో ఈ క్లిప్స్ ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ అనేది చేస్తుంటాం. సో సైజ్ ఇంక్రీజ్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్జెస్ లో సో ఫెదర్ కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ వీఆర్ ప్రొజెక్షన్స్ రిలేటెడ్ ఇక్కడ ఉన్న సేమ్ ఆప్షన్స్ అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్స్. సో స్కేల్ ఇన్, స్కేల్ అవుట్స్ తో మనం బ్లర్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సో ఇక్కడ ప్లేన్ అండ్ సో ప్లేన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీస్ చేంజ్ చేస్తుంటే మనకు సో లాంగ్ లోకి యాడ్ అవుతుంటుంది. సో 3D వ్యూస్ అండ్ టాప్ నుండి సో డ్రోన్ షాట్స్ ని క్రియేట్ చేసినప్పుడు సో ఇలాంటి క్లిప్స్ నుంచి మనం ప్లే అనేది చేస్తాం. ఇవి మనకి ఎక్కువ యూజింగ్ అన్నారు రియల్ టైమ్ ఎడిటింగ్స్ లో ఇలాంటి క్లిప్స్ అనేది సో చాలా తక్కువ వరకు ఉంటుంది. సో జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనం సో ఏదైనా వీడియోని అప్లై చేసుకోవాలనుకున్నా అండ్ కలర్ అప్లై చేసుకోవాలనుకున్నా సో బ్యాక్గ్రౌండ్ లో కలర్స్, బ్లాక్ వీడియో అండ్ ట్రాన్స్ఫార్మ్ అవుట్ కలర్ మ్యాట్, లోగోస్. సో ఏదైనా బ్యాక్గ్రౌండ్ క్లిప్స్ ఫుటేజెస్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి ఒక డిఫరెంట్ ఎఫెక్ట్స్ కి సో మనం ఎస్ఐ క్లాస్ లో కూడా చూసాం కదా. సో సేమ్ అదే టైప్ డిస్టోర్ట్స్ ఎఫెక్ట్స్ లో మనకు సో మిర్రర్ అండ్ లెన్స్ డిస్టోర్షన్స్ అండ్ కార్నర్ పిన్ లో ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకు. అండ్ రొటేట్ అండ్ స్పియర్ లో కూడా మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. డిలీట్ ఎఫెక్ట్ జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ సో కొన్ని క్లిప్స్ తీసుకొని సో యాక్సిస్ ని చేంజ్ అనేది చేయండి. సో డిఫరెంట్ మోడ్స్ లోకి చేంజ్ అనేది అవుతుంది. కొన్ని క్లిప్స్ ని ఇలా రొటేషన్ చేసుకోవాలనుకున్న ఎక్స్ యాక్సిస్ లో రొటేషన్ చేసుకోవచ్చు. అండ్ టాప్ టు డౌన్ కి రొటేట్ అవుతుంటుంది. అండ్ వై యాక్సిస్ లో ఎస్టర్డే క్లాస్ లో సో జస్ట్ ట్రాన్సిషన్స్ సో దీనికి వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ అంటే సో టాప్ కి చేంజ్ అని అవుతుంటుంది. టాప్ ఎడ్జ్ నుండి చేంజ్ అని అవుతుంటుంది. అండ్ ఆఫ్ సెట్ లాగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సో సెట్ కీ ఫ్రేమ్ అండ్ నెక్స్ట్ క్లిప్ వచ్చిన తర్వాత సో మూవ్ టు
కొన్ని ఫ్రేమ్స్కి మూమెంట్ చేసుకుంటే సో అగైన్ ప్లే ఇలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ ఎఫెక్ట్ని కూడా మనం అప్లై ఫ్రేమ్స్ చేంజ్ అయిపోయి మళ్ళీ ఫ్రీక్వెంట్గా ప్లే అనేది అవుతుంటుంది. సో ఇది కూడా మనకు సేమ్ ప్యాన్ యాక్సిస్లో విఆర్ రొటేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్న జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండ్ రొటేషన్ ఎఫెక్ట్స్లో సో ప్రతిదీ యానిమేటర్ చేసుకోవచ్చు. సో లిటిల్ బిట్ అగైన్ కీ ఫ్రేమ్ సో సెలెక్షన్ అండ్ ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్కి సేమ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండ్ మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసి అగైన్ రీసెట్ చేస్తుంటే సో నార్మల్ వీడియో లాగా కన్వర్ట్ అవుతుంటుంది. జస్ట్ ప్లే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంటారు. సో ఇలాంటి రొటేషన్ ఎఫెక్ట్స్ని స్పియర్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ అని అవుతుంటాం. సో ప్రతి డిఫరెంట్ సో బేస్డ్ ఆన్ మనం యూజ్ చేసే క్లిప్ని అండ్ ఫన్నీ వేస్లో క్రియేట్స్ అనేది చేస్తుంటాం. సో కొన్నిసార్లు మనకి ఇలా ఫాస్ట్ మూవ్మెంట్ అండ్ రీల్ టైప్లో ఎడిట్ అనేది చేసుకుంటాం. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది అప్లై చేస్తుంటాం అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ కీ ఫ్రేమ్స్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే సో డైరెక్ట్గా సో ఇక్కడ ఏదైతే విఆర్ రొటేట్ స్పియర్ అని ఉందో సో కంప్లీట్గా ఎఫెక్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకు కంప్లీట్గా రిమూవ్ అవుతుంటుంది. ఓన్లీ కీ ఫ్రేమ్స్నే రిమూవ్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ క్లిక్తో సెలెక్షన్ చేసుకొని జస్ట్ డిలీట్ క్లిక్ చేస్తుంటే రిమూవ్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో సో టైం ఫ్రేమ్ని మనం ఆఫ్ అనేది చేయాలి. సో యానిమేషన్ కీస్ అంటాం, యానిమేషన్ ఫ్రేమ్ ఇది. సో జస్ట్ టర్న్ ఆఫ్ చేస్తుంటే సో ఇలాంటి యానిమేటర్ ఉండదు. సో మళ్ళీ రీసెట్ చేసుకోవాలి కాబట్టి రీసెట్ పారామీటర్ మళ్ళీ నార్మల్ క్లిప్లోకి కన్వర్టర్ అయిపోయింది. సో షార్ప్ అండ్ టూల్స్ సో ఒక వీడియోని షార్ప్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ షార్ప్ అండ్ టూల్ అనేది యాడ్ అవుతుంటుంది. దీన్ని ఓన్లీ 5 or 4% వరకే మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. సో ఎక్కువ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇలా పిక్సలేట్ అని అవుతుంటుంది. ఓన్లీ 2 to 3% వరకే. సో ఏదైనా క్లిప్ ఉంటే సో ఈ క్లిప్ని షార్పెన్ చేసుకోవాలనుకున్నప్పుడు స్కేల్ ఇన్ జూమ్ ఇన్ సో ఇక్కడ ఒక క్లిప్ ఉంది. సో దీనికి ఇంకా షార్ప్నెస్ అండ్ క్లారిటీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు డీటెయిల్స్ని 1 or 2% మనం అప్లై చేయాలి. జూమ్ ఇన్ సో బ్లర్నెస్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఎక్కువ యాడ్ అయినప్పుడు పిక్సెల్స్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సో అది ఎంతవరకు అప్లై అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సో ఇక్కడ పాలిగాన్ అండ్ ఎలిప్స్ మార్క్స్ సో ఏదైనా ఒకటి చూస్ అండ్ ఫెదర్ డిక్రీస్ సో ఎలా అప్లై అయిందో మనం చెక్ అనేది చేసుకోవచ్చు. సో షార్ప్నెస్ ఎంతవరకు అప్లై అయింది తర్వాత దీన్ని మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ స్మూత్నెస్ నుండి డీటెయిల్స్ అనేది షార్ప్నెస్లోకి యాడ్ అయిపోయింది. సో మళ్ళీ అగైన్ నాయిస్ అనేది యాడ్ అయింది కదా సో అగైన్ డిక్రీస్ సో ఓన్లీ డీటెయిల్స్ ఎక్కడైతే పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుందో సో 20 to 30%. సో ఐస్లో ఏదైతే బ్లర్ ఉందో సో ఇది ఒరిజినల్ ఇమేజ్. సో ఐస్లో మనకు బ్లర్ అనేది ఉంది. ఓపెన్ ఐస్ బ్లర్గా ఉన్న ఇమేజ్ని మనం హై క్లారిటీలోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. క్లోజప్లో అయితే ఇక్కడ బ్లర్గా ఉంది కదా ఐస్ రిలేటెడ్లో జూమ్ ఇన్ అగైన్ సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్లో అయితే మనకు జూమ్ ఇన్ ఆప్షన్స్ ఉంది. సో ఇందులో అయితే జస్ట్ ఇక్కడ మాన్యువల్గా మనం జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐస్ దగ్గర బ్లర్ అనేది ఉంది కదా సో ఆ బ్లర్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈ షార్పెన్ టూల్ అనేది మనం యాడ్ చేసినప్పుడు డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా యాడ్ అని అవుతుంది. సో డైరెక్ట్గా అప్లోడ్ చేస్తుంటే మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని తెలియదు. సో ఇక్కడ ఐస్ కంప్లీట్గా బ్లర్గా ఉంది కదా సో జస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసిన తర్వాత ఐ అనేది షార్ప్నెస్లోకి కన్వర్ట్ అనేది అవుతుంటుంది. సో ఎక్కువ అప్లై చేసినప్పుడు ఆ షార్ప్నెస్ అనేది మనకు ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంటుంది అండ్ లిటిల్ బిట్ సో లైట్ అండ్ డార్క్స్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ అవుతుంటాయి. ఇప్పుడు బ్లర్గా ఉంది కదా కంప్లీట్గా ఇమేజ్ సో దాన్ని హై రెజల్యూషన్స్లోకి ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది. అండ్ హెయిర్ డీటెయిల్స్ సైడ్స్లో కూడా మీకు సో బ్లర్నెస్ అనేది తెలుస్తుంది. సో దానికి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే సో క్లారిటీ అనేది ఎన్హాన్స్ అనేది చేసుకోవచ్చు. ప్రతి డీటెయిల్ ఏదైతే బ్లర్గా ఉన్న డీటెయిల్ సో అది పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా బ్లర్గా ఉంది కదా
ఇది ఒరిజినల్ ఇమేజ్. సో ఆఫ్టర్ మనం అప్లై చేసిన ఎఫెక్ట్ అది మీరు ఓన్గా అప్లై చేసినప్పుడు, సో మీ స్క్రీన్లో కాకుండా మీరు ఓన్గా అప్లై చేసినప్పుడు సో ఈ బ్లర్నెస్ అనేది రిమూవ్ అవ్వడం సో అబ్జర్వ్ అనేది చేస్తుంటాం. దానికోసం ఈ షార్ప్ పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంటుంది. సో ఆల్రెడీ ఎక్కువ షార్ప్గా ఉన్న ఇమేజెస్ని మనం బ్లర్ చేసుకోవాలనుకుంటే డీనైస్ అండ్ డాట్స్ ఎఫెక్ట్స్, నైస్ డాట్స్ కంప్లీట్గా ఉన్నప్పుడు రిమూవ్ చేసుకోవాలనుకుంటే డీనైస్. సో ఇందులో మనకు ఎక్కువ యూజ్ అయ్యేది డీనైస్ అండ్ షార్ప్ పెన్ టూల్స్ అండ్ గ్లో ఎఫెక్ట్స్కి మనకి ఇలాంటి ట్రాన్సిషన్స్ అనేది అప్లై చేసుకుంటాం. సో ఇలాంటి గ్లో ఎఫెక్ట్స్ కూడా యూజింగ్ అవుతుంది. అగైన్ ఫిట్ ఇలాంటి గ్లో ఎఫెక్ట్స్ అనేది అప్లై చేస్తాం. సో ఇలా ఎనీ ఎఫెక్ట్ని మనం సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్స్ ఉన్నప్పుడు ఈ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనం ప్రొవైడ్ చేసిన టెంప్లెట్స్, లైట్ ఎఫెక్ట్స్, లైట్ లీక్స్ ఎఫెక్ట్స్ తోటి సో ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేయకుండా సో జస్ట్ వన్ క్లిక్ తోటి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ స్పీడ్, డ్యూరేషన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని సరిపోతుంటాం. అది షార్ప్ అండ్ టూల్స్. సో కీ టూల్స్ మనం ఆల్రెడీ సో లాస్ట్ క్లాసెస్లో డిస్కషన్ చేసాం కదా. గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడున్న కీయింగ్ అనేది యూజింగ్ అని అవుతుంటుంది. గ్రీన్ స్క్రీన్ ఆర్ బ్లూ స్క్రీన్. సో అందులో మనకు మెయిన్గా యూజ్ అయ్యేది ఆల్ట్రా కీ. సో ఇప్పుడు న్యూ వర్షన్స్లో అప్డేట్ అయింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే ఆల్ట్రా కీ, అడ్వాన్స్ గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఈ ఆల్ట్రా కీ అనేది యూజ్ అవుతుంటుంది. సింగిల్ కలర్ ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్లో కలర్ కీ అనేది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఎనీ క్లిప్ ఆల్ట్రా కీ అనేది ఓన్లీ గ్రీన్ స్క్రీన్ రిలేటెడ్లో ఉన్నప్పుడు ఉంటుంది. సో మళ్ళీ గ్రీన్ స్క్రీన్ రిలేటెడ్లో వర్క్ చేసేటప్పుడు సో ఓన్లీ జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో సేమ్ ఓల్డ్ వర్షన్స్లో ఉన్న టూల్స్ ఏదైతే 3 టూల్స్ అని ఉందో ఆల్ఫా అడ్జస్ట్ టూల్స్కి సో ఇక్కడ మనకు కాంపోజిట్లో సో ఆల్ఫా ఛానల్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ని. సో ఇక్కడ ఆల్ఫా అడ్జస్ట్ని సో ఇక్కడ ఆల్ఫా ఛానల్ని క్రియేట్ చేసుకొని క్రియేట్ అని చేసుకోవచ్చు. అండ్ కంపోజిట్ క్లిక్ చేస్తుంటే ఫైనల్ అవుట్పుట్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ కీయింగ్ ఆప్షన్స్లో కూడా మనకు సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ నాయిస్ అండ్ గ్రెయిన్స్ కూడా మనకు సో ఇందాక ఏదైతే ఇమేజ్లో నాయిస్ ఉందో సో నాయిస్ని రిమూవ్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ ఉన్న టూల్స్ తోటి కూడా మనం సేమ్ లిటిల్ బిట్ సో డీ నాయిస్ కన్నా 2 ఫ్రేమ్స్ అండ్ నాయిస్ అప్లై అండ్ ఇంక్రీజ్ వాల్యూస్. సో ఇలాంటి ఒక నాయిస్ ఎఫెక్ట్స్ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో డిక్రీజ్ చేస్తుంటే 0, మనం ఓన్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో ఈ నాయిస్ని అప్లై అనేది చేసుకోవచ్చు క్లిప్స్కి. సో ఆల్రెడీ అప్లై అయిన దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో డీ నాయిస్. సో అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో వేరే డిఫరెంట్ క్లిప్కి అప్లై అనేది చేసుకున్న తర్వాత 2 ఫ్రేమ్ సైజ్ అండ్ పొజిషన్స్ అనేది చేంజ్ అయింది కదా. సో జస్ట్ రీసెట్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మాన్యువల్గా యాడ్ అయిపోయింది. సో దీనికి నాయిస్ అనేది అప్లై చేసుకొని ఆల్ట్రాకి అండ్ నాయిస్ రిమూవ్. సో నాయిస్ అనేది సో వెరీ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అన్నప్పుడు అప్లై అవ్వట్లేదు. సో అగైన్ క్రియేట్ సో ఫైనల్ అవుట్పుట్. సో నెక్స్ట్ క్లిక్ చేస్తుంటే సో ఆ ఎఫెక్ట్స్ అనేది అప్లై అవుతుంటుంది. సో మళ్ళీ ఆ ఎఫెక్ట్స్ ఏదైతే అప్లై చేస్తామో ఇక్కడ విజిబుల్ అవ్వదు. ఇప్పుడు షార్ప్నెస్ అనేది అప్లై అయింది కదా. సో దీన్ని డీనాయిస్తో రిమూవ్ చేస్తుంటే సో ఆటోమేటిక్గా జస్ట్ వన్ క్లిక్లోనే సో ఏదైతే డాట్స్ ఎఫెక్ట్స్ ఉందో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు డీనాయిస్. ఇలా డాట్స్ ఎఫెక్ట్ని మనం అప్లై చేసిన తర్వాత రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈ డైనాయిస్ అనేది యూజ్ అవుతుంటాం. సో కంప్లీట్గా ఎక్కడైతే లైట్ ఎఫెక్ట్స్, నాయిస్ ఎఫెక్ట్స్ అనే డాట్స్ ఉందో సో వన్ క్లిక్లోనే మీకు రిమూవ్ అనేది అవుతుంటుంది నాయిస్ మొత్తం. సో మనం ఓన్గా అప్లై చేసుకోవాలి వీడియోస్ కనుక్కున్నప్పుడు ఇక్కడ నాయిస్ ఎఫెక్ట్ అనేది సో అగైన్ ప్రొవైడ్ అనేది చేశారు. సో ఇది కూడా ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. మనం కంప్లీట్గా రిమూవ్ అనేది చేస్తుంటాం కాబట్టి సో ఇలాంటి క్లిప్కి యాడింగ్ అనేది చేయం. ఇక్కడ అబ్జులేట్ అండ్ ఆటో కలర్స్ అండ్ నెక్స్ట్ సో ఇవ్వడం జస్ట్ సింపుల్ ఆప్షన్స్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ చెక్ చేయండి. సో ఆటో కలర్ క్లిక్ చేసినప్పుడు నాయిస్ రిమూవ్ అయింది కదా ఇక్కడ. సో కలర్ గ్రేడింగ్ సంబంధించిన ఆప్షన్స్లో ఉంటుంది. సో ఎనీ క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్
సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ ఇవన్నీ కంప్లీట్గా ఓల్డ్ వర్షన్స్లో ఉన్న ఎఫెక్ట్స్. సో ఇవి మనం ఎలాంటి చేంజెస్ ఆప్షన్స్ అనేది ఉండదు ఇందులో. సో జస్ట్ క్రియేట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు సో ఇక్కడ మనం చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి ఆప్షన్స్ అనేది కనిపించట్లేదు. సో మనం ఎప్పుడైనా వాల్యూస్ అనేది ఉన్నప్పుడే యూజింగ్ అనేది అవుతుంటాం. సో జస్ట్ ఇది ఒక టూల్ అనేది యాడింగ్ అనేది చేశారు. సో బట్ మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది లేదు. సో మెయిన్గా సో ఇక్కడ వాయిస్ చేంజ్ చేసుకోవాలనుకున్నా అండ్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ వాల్యూస్ ఎలాంటిది ప్రొవైడ్ అనేది చేయాలి. జస్ట్ మాస్క్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటాం. సో మాస్క్లో ఉన్న ఆప్షన్స్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కూడా సేమ్. అండ్ రెడ్ వాల్యూస్ని అండ్ బ్లూ వాల్యూస్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని సో డిఫరెంట్ టైప్స్లో కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే సో ఓల్డ్ వర్షన్స్లో ఇవి యూజ్ చేస్తారు. ఆటో కలర్ క్లిక్ చేస్తుంటే సో లిటిల్ బిట్ కలర్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది అవుతుంది. సో దీనికన్నా ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్లో సో లియోమెట్రిక్ కలర్ సో జస్ట్ బేసిక్ కలర్ క్లిక్ చేసి ఆటో కలర్ అని క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా కలర్ గ్రేడింగ్ అనేది అవుతుంటుంది. సో దీనికన్నా ఇంకా ప్రో వర్షన్స్ ఆటో ఆప్షన్ ఉంది కదా. సో ఏదైతే వాల్యూస్ మనకు సో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుందో సో ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూస్ని సో మైనస్లో ఉన్నదని సో ఇంకా మైనస్లోకి కన్వర్ట్ చేసుకోవడం. అండ్ హైలైట్స్ ప్లస్ వాల్యూస్లో ఉంది. సో ప్లస్ వాల్యూస్లోకి అండ్ షాడోస్ కూడా మైనస్లోకి అండ్ వైట్స్ కూడా మైనస్ అండ్ బ్లాక్స్ని సో అగైన్ మైనస్ అండ్ ఎక్స్పోజర్ ప్లస్ వాల్యూకి ఉంది. సో ప్లస్ వాల్యూకి మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆటో కలర్ కూడా ఇందులోనే డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సాచురేషన్స్ కూడా ప్లస్ వాల్యూలో ఉంటే ప్లస్ వాల్యూ. సో ఇది ఇంకా అడ్వాన్స్ ఆప్షన్. సో ఇది ఓల్డ్ వర్షన్స్లో ఉన్న ఆటో కలర్ అండ్ ఆటో కాంట్రాస్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ కూడా కాంట్రాస్ట్ ఉంది కదా. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సో కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ వాల్యూస్లో. అండ్ బ్లాక్నెస్ అండ్ వైట్నెస్ కూడా మనకు చేంజ్ అనేది అవుతుంటుంది. రివ్యూ అవుతుంటుంది. ఇక్కడ రెడ్లో ఉంటే రివ్యూ లోడింగ్ అనేది అవుతుంటుంది. దీని బదులు మనకి ఇంకా అడ్వాన్స్ ఆప్షన్స్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఆటో లెవెల్స్ కూడా సెకండ్స్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్లాక్నెస్ అండ్ వైట్నెస్ ఇక్కడ కూడా మాన్యువల్గా ఎక్స్పోజర్తో క్రియేట్ అని చేసుకోవచ్చు. అండ్ బెండ్ రిలేటెడ్లో కూడా సో ఇలాంటి ఒక డిఫరెంట్ జిగ్ జాగ్ ఎఫెక్ట్స్ని సో ఏదైతే మనం బ్రాప్ టెక్స్ట్ అనేది చూసామో ఫ్లాగ్స్ డివైస్లో ఇక్కడ ఫ్లాగ్ రిలేటెడ్లో ఉన్న టెక్స్ట్ ఎఫెక్ట్స్ని మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇందులో ఇక్కడ హారిజాంటల్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ సో నెక్స్ట్ ఇక్కడ బెండ్ ఎఫెక్ట్స్ కూడా సేమ్. ఒక క్లిప్ని మనం బెండ్ చేసుకోవాలనుకున్నా 0 అండ్ వాల్యూస్ని 0 చేస్తుంటే నార్మల్ క్లిప్లోకి కన్వర్ట్ అవుతుంటుంది. తర్వాత మనం వాల్యూస్ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఎలా అయితే మనం వేవ్ ర్యాప్ని అప్లై అనేది చేస్తామో సేమ్ అదే టైప్లో ఇక్కడ వేవ్ ర్యాప్ అనేది యూజ్ అనేది అవుతుంది. సో దీని కూడా కంప్లీట్గా సో ఎస్టర్డే మనం ఎలా అయితే ఫ్లాగ్ని యానిమేషన్ చేసుకున్నామో సో అదేవిధంగా ఇక్కడ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ బెవెల్ అండ్ ఆల్ఫా సో ఇది మనం గ్రీన్ స్క్రీన్ని అప్లై చేసినప్పుడు సో ఈ ఆల్ఫా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న బెవెల్ అండ్ ఆల్ఫాని మనం గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ పైన అప్లై చేస్తుంటాం. సో అది న్యూ వర్షన్స్లో ఆటోమేటిక్గా సో ఇక్కడ అల్ట్రా కీలోనే మనం ప్రొవైడ్ అనేది చేస్తాం. జస్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ సో ఇక్కడ ఆల్ఫా ఛానల్ అనేది సో ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడే వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బెవెల్ అండ్ ఆల్ఫా రిలేటెడ్ సో బెవెల్ ఎడ్జెస్ కూడా సో అందులోనే ఉంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సో అందులోనే మనం బెవెల్ అండ్ ఎడ్జెస్ ఓన్లీ టెక్స్ట్ రిలేటెడ్లో సో డ్రాగ్ అండ్ డ్రాప్ ఎనీ టెక్స్ట్ అండ్ ఇమేజ్ సో ఒక టెక్స్ట్ని ప్లే చేసిన తర్వాత అండ్ ఒక ఇమేజ్ని ఎనీ టెక్స్ట్ రిలేటెడ్లో సో బెవెల్ అండ్ 3D ఎఫెక్ట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే
సో ఇక్కడ ఉన్న టూల్స్ని మనం యూజింగ్ అని చేసుకోవచ్చు. చేంజ్ ఫాంట్స్ టు కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకున్నప్పుడు మనకు ఫాంట్ అనేది పర్ఫెక్ట్గా చేంజ్ అవుతుంటుంది. M10 and all caps and gradient effect, solid to linear gradient, choose any color, dark. బెవెల్ అండ్ ఎంబెల్ ఎడ్జెస్ ని ప్లే చేస్తుంటాయి. సో నార్మల్గా ఉంది, జస్ట్ బెవెల్ అండ్ ఎడ్జెస్ డ్రాగ్ అండ్ డ్రాప్. 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. కంట్రోల్ Z, అగైన్ సాలిడ్ కలర్ లేయర్, ఇక్కడ చూస్తుంటే 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో దీన్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. డౌన్లోడ్ నుండి డిక్రీజ్ చేస్తుంటే నార్మల్ టెక్స్ట్ కన్నా ఒక బెవెల్ అండ్ ఎంబోస్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. ఇక్కడ 3D ఎఫెక్ట్ అనేది డౌన్లో క్రియేట్ అనేది అవుతుంటుంది. సైడ్స్లో కూడా లైట్ ఎఫెక్ట్స్ని అండ్ ఈ గ్లో కలర్స్ని కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సో రెడ్ కలర్ 3D ఎఫెక్ట్. సో మనం ఏదైతే కలర్ ఉందో సో అదే కలర్లో పర్ఫెక్ట్గా రావాలనుకున్నా లైట్ కలర్, సో గ్రీన్లో లైట్ కలర్ ఎడ్జెస్లో అప్లై అవుతుంటుంది. సో దాన్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ డిఫాల్ట్గా మనకు వైట్ కలర్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుంటుంది. మనం కలర్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఒక 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది టెక్స్ట్లో డౌన్లో. లైట్ని మనం సో లెఫ్ట్ సైడ్ నుండి అండ్ టాప్ నుండి షాడో క్రియేట్ చేసుకోవాలనుకుంటాం. టాప్ నుండి కూడా ఒక 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంటుంది. జస్ట్ క్రియేట్ టర్న్ ఆఫ్, నార్మల్ టెక్స్ట్ లాగా విజువల్ అవుతుంది కదా. సో వన్స్ క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత సో ఎఫెక్ట్స్ని అప్లై చేస్తే ఇక్కడ 3D బెండ్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో బెవెల్ ఎడ్జ్ అనేది క్రియేట్ అనేది ఒక 3D లుక్ ఫీల్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే బెవెల్ అండ్ ఎడ్జెస్ అనేది మన టెక్స్ట్లో యూజ్ అవుతుంటుంది. అండ్ కంప్లీట్గా వీడియో క్లిప్స్ కూడా మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో వీడియో కూడా మనకు ఇందులో బెవెల్ అండ్ ఎడ్జెస్ 3D షేప్స్లోకి కన్వర్ట్ అవుతుంటుంది. అండ్ ఈ లైట్నెస్ని కూడా మనం డార్క్నెస్ని టెక్స్ట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో క్లిప్స్లో లైట్ డార్క్నెస్లోకి అండ్ రీసెట్ డౌన్లో యాడ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ లైట్ని మనం సో సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంటుంది. జస్ట్ ఇంటెన్సిటీ. సో డౌన్లో మనకు ఏదైతే షాడో ఎఫెక్ట్ ఉందో 3D ఎఫెక్ట్ అది డార్క్లోకి కన్వర్ట్ అవుతుంది. ఎడ్జెస్ని సో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓన్లీ కార్నర్లోనే కంప్లీట్గా అయితే మిడిల్లో డాట్ వస్తుంది. అలా కాకుండా కార్నర్స్లో 10% అండ్ యాంగిల్ని టాప్ నుండి అండ్ డౌన్కి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో నార్మల్ టెక్స్ట్ కన్నా లిటిల్ బిట్ 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంటుంది. సో ఇందులో ఆప్షన్స్ బెవెల్ అండ్ ఎడ్జెస్. అగైన్ టెక్స్ట్ని బెండ్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడున్న అప్లై సో టెక్స్ట్కి అండ్ ఇమేజ్కి వీడియోకి సో ప్రతిదానికి యూజింగ్ అనేది అవుతుంటుంది. బెండ్ అండ్ బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ట్రాన్స్పరెన్సీగా విజిబుల్ అని అవుతుంది. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండ్ అనేది అవుతుంది. ఏదైతే మనం కలర్ అనేది చూస్ చేసుకుంటామో ఆ కలర్లోకి బ్లెండ్ అనేది అవుతుంది. ఇప్పుడు బ్లూ కలర్ ఉంది కదా. సో బ్లూ కలర్లోకి బ్లెండ్ అనేది అవుతుంది. జస్ట్ సైజ్ని డిక్రీజ్ చేస్తుంటాం. అండ్ దీన్ని మనం ఒపాసిటీలో కూడా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. మోషన్ ఆప్షన్స్లో ఒపాసిటీ డిక్రీజ్ చేసిన సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండ్ అని అవుతుంటుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్ బ్లెండ్ ఆప్షన్స్ కూడా ఉంది. సో బ్లెండ్ ఆప్షన్స్తో కూడా మనం టెక్స్ట్ని అండ్ ఇమేజెస్ని బ్యాక్గ్రౌండ్లోకి ట్రాన్స్పరెన్స్గా బ్లెండ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆబ్జెక్ట్స్ పైన కూడా సో వీడియో క్లిప్ ఏదైతే ప్లే అవుతుందో సో వీడియోలో కూడా మనం బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక డిఫరెంట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఒపాసిటీ అండ్ బ్లెండ్ ఆప్షన్స్. ఫుల్ టెక్స్ట్ అయితే మనకి ఇలా
సో రిమూవ్ bevel edges, text adding, అండ్ జస్ట్ బ్లెండ్ పర్సంటేజ్ డిగ్రీ చేస్తుంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండ్ అనేది అవుతుంటాం. ఒరిజినల్ టెక్స్ట్ కన్నా ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ అయ్యి బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండింగ్ అనేది అవుతుంది. అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో వీడియో క్లిప్లో సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇది మరి 3D రిలేటెడ్లో ఆర్జీబీ అండ్ గ్రే మోడ్స్లోకి చేంజింగ్లో ఉంటుంది. సో ఇది కూడా మనకు ఓన్లీ కలర్ వేరియేషన్స్ని చెక్ చేసుకోవాలనుకుంటే సో గ్రీన్ వాల్యూస్ని అండ్ బ్లూ వాల్యూస్ని అండ్ ఆల్ఫా వాల్యూస్ని చెక్ చేసుకోవచ్చు. సో జస్ట్ క్లిక్ చేస్తుంటే కలర్స్ అనేది చేంజ్ అవుతుంటుంది బ్లాక్ అండ్ వైట్లోకి. అండ్ కెమెరా వ్యూస్ కూడా మనకు ఇది మల్టీ కెమెరాలో యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఏదైతే మనం 3 కెమెరాస్ పైన ఇంటర్వ్యూస్ అనేది ఎడిటింగ్ అనేది చేసినప్పుడు సో జస్ట్ 1 క్లిక్లోనే 3 కెమెరాస్ని ఎట్ ఏ టైం ఎడిటింగ్ అనేది చేసుకొని సింగిల్ క్లిప్ లాగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో అప్పుడు ఈ కెమెరా వ్యూస్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూలోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రంట్లో ఉన్న క్లిప్ని సో లాంగిట్యూడ్ అనేది క్రియేట్ అనేది చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న కెమెరా అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్లోకి చేంజ్ అనేది అయింది. సో ఇక్కడ ఉన్న పర్సన్ సో 190 టు నార్మల్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాకింగ్లో ఉన్న క్లిప్ని సో కెమెరా లాంగిట్యూడ్ అనేది వ్యూ చేంజ్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ వాకింగ్ ఉంది కదా, ఇప్పుడు రైట్ సైడ్లోకి టర్న్ ఆఫ్ అనేది అయిపోయింది. వీడియో క్లిప్ని ప్లే చేసిన కంప్లీట్గా వీడియో క్లిప్ కంప్లీట్గా చేంజ్ అనేది అవుతుంటుంది. ఇలా మనం ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్లోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న క్లిప్ స్టార్టింగ్లో నైస్ రిమూవ్, కెమెరా వ్యూ, అప్లై, అండ్ ట్రాన్స్ఫార్మ్గా సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తున్న వ్యూని సో లెఫ్ట్ సైడ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ టైప్ 190 degrees. సో ఆటోమేటిక్గా సో ఇక్కడికి చేంజ్ అనేది అవుతుంటాం. సో లాటిట్యూడ్ సో టాప్ టీ డౌన్కి చేంజ్ చేసుకోవచ్చు. సో టాప్ వ్యూ టు డౌన్ వ్యూ డిఫరెంట్ యాంగిల్స్లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే లాటిట్యూడ్ అనేది యూజింగ్ అనేది అవుతుంటాం. సో దీన్ని మనం యూజ్ చేసుకొని సో మన వీడియోస్కి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైతే మనం ఎస్టర్డే టీవీస్ రిలేటెడ్లో యాడ్ చేసినప్పుడు సో అక్కడ మనకు కెమెరా వ్యూ అనేది సో టాప్లో ఉంటుంది. సో సైడ్ వ్యూ కాకుండా సో కొన్నిసార్లు టీవీస్ ఏదైనా స్క్రీన్స్ డిస్ప్లేలో యాడ్ చేసుకోవాలనుకున్న కొన్ని యాడ్స్ రిలేటెడ్లో సో టాప్ వ్యూలో యాడ్ చేసినప్పుడు సో అక్కడ టాప్ వ్యూ మనకు డైరెక్షన్ అనేది చేంజ్గా ఉంటుంది. సో అక్కడ మనం కెమెరా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ అండ్ స్కేల్ సైజ్ని క్రియేట్ అడ్జస్ట్మెంట్ అండ్ రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుండి డిఫరెంట్ యాంగిల్లోకి అండ్ కంప్లీట్గా 3D జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిస్టెన్స్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్, క్లోజ్అప్కి అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. క్లిప్స్ మనకి ఏదైతే ఫిట్ అవుతుందో సో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే ఏరియాలో సో టీవీ స్క్రీన్స్లో అండ్ డిస్ప్లేస్లో యాడ్ చేసినప్పుడు సో ఇక్కడ ఉన్న కెమెరా వ్యూ అనేది యూజింగ్ అనేది అవుతుంటాం. అండ్ 3D కెమెరాస్లో కూడా మనం వీటిని యూజింగ్ అనేది చేస్తుంటాం. సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. రేపటి క్లాస్లో మిగతా ఉన్న ఆప్షన్స్ అనేది సో జస్ట్ 1 by 1 ఇవన్నీ చెక్ చేసుకోండి. సో ఆల్రెడీ మనకు రిపీటెడ్ అయిన టూల్సే మళ్ళీ ఇక్కడ యాడ్ అనేది అవుతుంటాం. సో అది కూడా మనకు పర్స్పెక్టివ్ 3Dలో బేసిక్ 3Dలో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇవి కూడా కెమెరా వ్యూలో ఉన్న ఆప్షన్స్లో మనకు సో ఇక్కడ స్విల్ అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండ్ టిల్ట్ సో టాప్కి డౌన్కి అండ్ డిస్టెన్స్ ఇమేజ్ని కూడా సో ఇందాక మనం ఏదైతే సో ఇమేజ్ కంట్రోల్స్లో యూజింగ్ అనేది చేసామో సేమ్ ఆప్షన్స్ సో ఎంబోస్ అండ్ సర్కిల్ రిలేటెడ్ చేంజ్ కలర్స్ కెమెరా వ్యూ ఆప్షన్స్ మనకు ఏదైతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉందో అదే ఆప్షన్స్ని మళ్ళీ ఇక్కడ డౌన్లో కూడా సో ఇంకొక ఫోల్డర్లో పర్స్పెక్టివ్లో యాడింగ్ అనేది చేశారు. బేసిక్ 3D అండ్ యాంగిల్స్ని టిల్ట్ చేసుకోవడం అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ సేమ్ ఆప్షన్స్ మళ్ళీ అగైన్ సో డిఫరెంట్ టూల్ అప్డేట్లో మళ్ళీ క్రియేట్ అని అవుతుంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ కలర్ గ్రేడింగ్ మనం చెప్పుకున్నాం కదా.
సో అవే ఆప్షన్స్ మళ్ళీ లూమా కలర్ కరెక్షన్స్ అండ్ లూమా కర్వ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సో ఈ కర్వ్ని మూవ్మెంట్ చేస్తుంటే బ్రైట్నెస్ అండ్ డార్క్నెస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క ఆప్షన్స్ అనేది యూజింగ్ అనేది చేశారు. అగైన్ నాయిస్ ఆప్షన్స్ ఉంది అండ్ నన్ రెడ్ కీని అప్లై చేసుకోవాలనుకున్నా సో ఆర్జీబీ కర్వ్స్ అనేది ఉంటుంది అండ్ రెడ్ వాల్యూస్ని అండ్ గ్రీన్ వాల్యూస్ని మనం గ్రీన్ కలర్ ఏదైతే మనం ఎస్టీ క్లాసెస్లో కలర్ని అప్లై చేస్తామో సో ఇక్కడ సో ఈ వాల్యూస్ని ఏదైతే కర్వ్ ఉందో సో ఈ కర్వ్ని అడ్జస్ట్మెంట్ చేస్తుంటే సో బ్యాక్గ్రౌండ్లోకి గ్రీన్ అనేది అప్లై అవుతుంటుంది అండ్ డౌన్కి డిఫరెంట్ కలర్. సో బ్లూ అప్లై చేసుకోవాలనుకుంటే బ్లూ అప్లై చేసుకోవచ్చు. సో కలర్ గ్రేడింగ్లో సో మనకు నచ్చిన థీమ్ని వాటర్ రిలేటెడ్ అయితే రెడ్ కలర్స్ అనేది ఎలా అప్లై చేస్తుంటామో సో నేను ఒక వీడియో క్లిప్లో అప్లై చేసినప్పుడు ప్రతి క్లిప్తో మ్యాచ్ చేసుకోనికి మనం బ్లూని అప్లై చేసినట్టు. సో ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని రేపటి క్లాస్లో కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ అనేది చేద్దాం. సో రెగ్యులర్గా సో కొన్ని స్టాక్ వీడియో క్లిప్స్ అనేది లేదంటే మీ దగ్గర ఆల్రెడీ పంపించిన క్లిప్స్లో కూడా సో అందులో నుంచి కూడా మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసి అవి షేర్ ఆన్ చేయండి ఒక క్లిప్లో యాడ్ చేసి రెండర్ చేసి.